మామ ప్యారడైజ్ మూవీ నుంచి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 25th అయితే రిలీజ్ కాబోతుందని అయితే చాలా మంది అయితే అంటున్నారు. ఇంకా దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇది ఒక బజ్ అయితే నడుస్తుంది. చూద్దాం మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి మన రామ్ చరణ్ గారిది సుకుమార్ గారి కాంబోలో రాబోతున్న RC-17 మూవీ గురించి. ఈ మూవీ కోసమనే రామ్ చరణ్ గారు 3 months అయితే బ్రేక్ తీసుకున్నారంట. ఇది చాలా మంది అయితే అంటారు కొన్ని ఇంజురీస్ కారణం వల్ల ఆయన 3 months అయితే బ్రేక్ తీసుకొని ఈ మూవీ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ మూవీ వచ్చేసి 2 parts అయితే తీయబోతున్నారంట. ఇది జస్ట్ బజ్ మాత్రమే నడుస్తుంది. మేకర్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. దీనికోసం కూడా వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉండబోతుంది. నాగశ్విన్ గారు వచ్చేసి కల్కి మూవీ మీద ఒక 2 వెబ్ సిరీస్ అయితే తీయబోతారంట. ఈ 2 వెబ్ సిరీస్ లో ఒక సిరీస్ వచ్చేసి పూర్తిగా డుల్కర్ సల్మాన్ గారి బ్యాక్ స్టోరీగా అయితే ఉండబోతుందంట. ఇంకొక స్టోరీ కూడా వచ్చేసి సుమతి గారిది బ్యాక్ స్టోరీగా అయితే చూపిస్తారంట. ఈ 2 వెబ్ సిరీస్ లింక్ వచ్చేసి పార్ట్ 1 క్లైమాక్స్ కి అయితే లింక్ ఇస్తారంట. ఇదంతా పక్కన పెట్టేస్తే పార్ట్ 2 లో సుమతి గారిది చాలా అంటే చాలా పెద్ద రోల్ అయితే ఉండబోతుందంట. ఇది జస్ట్ బజ్ మాత్రమే నడుస్తుంది. ఇంకా మేకర్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ ఆల్ సుమతి రోల్ ని ప్లే చేసేది మన సాయి పల్లవి గారు భయ్య. ఎందుకంటే దీపికా పడుకోనే గారు ఆల్మోస్ట్ ఆల్ సైడ్ కి అయితే వెళ్ళిపోయారు కల్కి మూవీ నుంచి. ఇంకా ఈ రోల్ ని ప్లే చేసేది సాయి పల్లవి గారు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ అప్డేట్ వచ్చేసి మన AA-23 మూవీ. ఈ మూవీ గురించి మీకు అందరికీ తెలిసి ఉండిద్ది. ఈ కాంబో వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారిది మరియు అల్లు అర్జున్ గారిది. ఈ మూవీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ అల్లు అర్జున్ గారిది లుక్ టెస్ట్ అయితే జరుగుతుందంట. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. దీనికోసం కూడా ఎదురు చూడండి గైస్. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.